హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పప్పు పొంగలి, దీన్నే కట్టి పొంగలని కూడా అంటారు. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, లంచ్లోకి కానీ, డిన్నర్లోకి కానీ ఎప్పుడు చేసుకున్నా చాలా టేస్టీగా, చాలా చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఇది పొట్టకి ఎంతో హాయిగా ఉంటుంది. దీన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో ఒక గ్లాసు బియ్యం, ఒక గ్లాసు పెసరపప్పు, రెండు ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. వీటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కుని గ్లాస్ వాటర్కి 3 గ్లాసులు చొప్పున 6 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ 3 విజిల్స్ ఇప్పించుకోవాలి. ఈలోపు పోపు ప్రిపేర్ చేసుకుందాం. ఒక బాండీ పెట్టి అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసి 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 ఇంచు అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని, అల్లం ముక్కలు, ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకుని, ఇందులోనే జీడిపప్పు కూడా వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి. పోపు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా దోరగా వేయించుకుంటేనే పప్పు పొంగలి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని, ఒక 1/2 స్పూను మిరియాల పొడి కూడా వేసుకుని పోపు వేయించుకోవాలి. ఇందాక బియ్యం పప్పు మిక్సీ పెట్టేటప్పుడు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు వేసాను. మిస్ అయింది. మనం కుక్కర్ పెట్టేటప్పుడు 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు కూడా వేసి అందులో కుక్కర్ విజిల్స్ ఇప్పించుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో రెడీ అయిందేమో చూద్దాం. చూస్తున్నారుగా, అదిగో రెడీ అయింది. ఇప్పుడు దీన్ని బాగా గరిటతో కలుపుకోవాలి. మిరియాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు కూడా వేసి దీన్ని కుక్కర్లో విజిల్స్ ఇప్పించుకున్నాం. ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా ఉంది. ఇది కొంచెం గరిట జారుడుగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. చాలామంది కన్సిస్టెన్సీలో తింటారు. మాకు గరిట జారుడుగా ఉంటేనే చాలా ఇష్టపడతారు. అందువల్ల పక్క స్టవ్ మీద కొద్దిగా వేడి నీళ్ళు పెట్టి ఈ పప్పు జావలో వేసి కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిచూసుకుని, ఏమైనా ఉప్పు అవసరమైతే కొద్దిగా ఈ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న పోపుని ఇందులో వేసి బాగా కలుపుకుంటే కట్టె పొంగలి, అదే పప్పు పొంగలి చాలా టేస్ట్గా ఉంటుంది. దీనిలో నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే పోపుకి చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారుగా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన కట్టె పొంగలి రెడీ. దీన్ని ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ, లంచ్లోకి కానీ, డిన్నర్లోకి కానీ ఎప్పుడు తీసుకున్నా చాలా హెల్దీ. పెసరపప్పు వేస్తున్నాం కాబట్టి చాలా ప్రోటీన్. మిరియాలు వేస్తున్నాం, మిరియాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి ప్రయత్నం చూసి నచ్చితే లైక్ చేయండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి, దీన్నే పప్పు పొంగలని కూడా అంటారు. దీనిలో నెయ్యి వేసుకుని అలా తినేస్తే దీనిలోకి ఏ చట్నీలు ఏది అవసరం లేదు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటే హడావిడి లేకుండా కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పించుకోవచ్చు. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.